మీ జాతకంలో శని దోషం ఉంటే ఇలా చేయండి. ఫలితం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం శనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే శని దోషం నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. శని దోషం నివారణ చిట్కాలు. శని దోషం నివారణ చిట్కాలు. అన్స్ప్లాష్. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు అంటే చాలా మందికి భయం. ఎవరి జాతకంలో శని దోషం ఉందో వారి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. శని నెమ్మదిగా కదులుతున్న గ్రహం. ఒక వ్యక్తి శని దుష్ప్రభావాల వల్ల ఇబ్బంది పడినట్లయితే చాలా కాలం పాటు దాని కోపాన్ని భరించవలసి ఉంటుంది. అయితే శనిని న్యాయదేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు తన చర్యలకు తగిన ఫలాలను ఇస్తాడు. ఒక వ్యక్తి చెడు పనులు చేస్తే శని దేవుడు అతనికి అదే ఫలితాన్ని ఇస్తాడు. మంచి పనులు చేస్తే శని దేవుడు వాటి ఫలాలను తనకు దక్కేలా చేస్తాడు. అందుకే ఆయనను న్యాయదేవుడు అని అంటారు. జాతకంలో శనిదోషం ఉంటే అనేక రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఆ లక్షణాలు, శనిగ్రహ ప్రభావాలను నివారించడానికి మార్గాలు, నివారణలు ఏంటో తెలుసుకోవచ్చు. శని దోషం ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం నాడు ఈ దేవాలయాలను సందర్శించండి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి బారి నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవాన్ ఆలయానికి వెళ్లి నెయ్యిలో దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకం, బిల్వం అర్చన మొదలైనవి చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. శనిదేవునికి శనివారం దానం చాలా ప్రీతికరమైనది. లేనివారికి, చేతకాని వారికి బంగారం, వస్తు, ఆహారం వంటి వాటిని ఇతరులకు దానం చేస్తే శని బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శనగపిండి, నెయ్యి, నల్ల వస్త్రాలు తదితరాలను దానం చేస్తే మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్యం చెబుతుంది. ఇతరుల ఆకలిని తీర్చండి. మీకు శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టం. శని భగవానుడు నిజాయితీగా ఉండి ఇతరులకు సహాయం చేస్తాడని నమ్మకం. శనివారం తెల్లవారుజామున నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయడు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందుతారు. దీర్ఘాయువుతో, మంచి బుద్ధితో అన్ని చెడులకు దూరంగా జీవిస్తారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించండి. ఈ రోజున శివాలయంలో శివ చాలీసా పాడటం విశేషం. మహాశివరాత్రి అయితే అది మరింత ప్రత్యేకం. శని దోషం వలన బాధలు కలుగు సమయములలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శని దేవుడిని పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయండి. కాకికి రోజూ దానం చేయండి. పెసరపప్పు దానం చేయడం, ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేయడం, నీలిరాతి ఉంగరం ధరించడం చేయాలి. శనివారం తెల్లవారుజామున సుందరకాండ పారాయణం చేయడం వల్ల శనిగ్రహ దోషం తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.